సో సింపుల్ ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ వాట్ ఈస్ కాంట్రిబ్యూషన్, వాట్ ఈస్ బ్రేక్ ఈవెన్ పాయింట్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, క్యాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్. సో ఇలా హెడింగ్ పెట్టండి. 7th వన్ ఇండిఫరెన్స్ పాయింట్ ఆర్ దానినే కాస్ట్ బ్రేక్ ఈవెన్ that equal to farmer and difference in fixed cost divided by difference in variable cost per unit. Difference in fixed cost divided by difference in variable cost per unit. సో దీనికి కాను నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాము. సో ఇప్పుడు సే ఏదో నేను అనుకున్నది బైక్ అనుకున్నాం కదా, బైక్ పర్చేజ్ చేద్దాం అనుకున్నాము. ఒకటి హోండా బైక్, ఇంకొకటి బజాజ్ బైక్. సో ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. హోండా బైక్ చూస్తేనేమో యాన్యువల్ మెయింటెనెన్స్ తక్కువగానే ఉంటుంది. సే డిప్రిషియేషన్ ఇయర్లీ ఒక 10,000 అనుకుందాము. సో బైక్లు అన్ని ఆల్మోస్ట్ ఒకే కాస్ట్ ఉన్నాయి కాబట్టి బజాజ్ బైక్ కూడా డిప్రిషియేషన్ 10,000. యాన్యువల్ మెయింటెనెన్స్ హోండా బైక్ కి 3,000 అయితే దీనికి సే 10,000 అవుతుంది అనుకుందాం. యాన్యువల్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది ఎందుకంటే పెద్ద రిపేర్స్ కానీ ఏమీ రావు. కానీ బజాజ్ బైక్ లో రిపేర్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. దెన్ ఇంకా సో ఇంత వేరియేషన్ వద్దు. 6,000 అండ్ ఇట్ విల్ బి 8,000 చేద్దాం. ఓకే, దెన్ సో ఇంకా ఇవి కాకుండా రేట్స్ అండ్ ట్యాక్సెస్ చూద్దాం, అది కూడా ఎంతో తీసుకోవాలో, ఇయర్లీ ఎంత అవుతుంది అనేది చూద్దాం. అండ్ పర్ కిలోమీటర్ వచ్చేసి కాస్ట్ ఎంత అవుతుందంటే, కాస్ట్ పర్ కిలోమీటర్ నథింగ్ బట్ ఓన్లీ రెగ్యులర్ గా ఈచ్ కిలోమీటర్ ట్రావెలింగ్ కి వేరియబుల్ కాస్ట్ ఏముంటుంది అంటే పెట్రోల్ కాస్ట్ ఒకటి ఉంటుంది. సే హోండా బైక్ 1 లీటర్ 50 రూపీస్ మైలేజ్ ఇస్తుంది అనుకుందాం. సో లీటర్ పెట్రోల్ 100 రూపీస్ కాస్ట్ కాబట్టి 100 రూపీస్ కాస్ట్ తో 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. నథింగ్ బట్ 1 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి అయినటువంటి కాస్ట్ 2 రూపీస్. బజాజ్ బైక్ వచ్చేసి 100 కిలోమీటర్స్ 100 రూపీస్ పెట్రోల్ తో అంటే 1 లీటర్ తో డైరెక్ట్ గా 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది, మైలేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి. అంటే పర్ కిలోమీటర్ 1.25. ఓకే, దెన్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ చూద్దాం. ఇక్కడ ఒక 2,000, ఇక్కడ ఒక 2,000 3,000 అనుకోండి దీన్ని కూడా. సో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ చూస్తే సో ఇలా ఉన్నాయండి. బైక్ చూద్దామని వెళ్ళారు, చూసిన తర్వాత మీరు ఎస్టిమేట్ చేసుకుంటే ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే ఇయర్లీ మనం పర్చేజ్ చేసిన తర్వాత సే 1 lakh పెట్టి పర్చేజ్ చేస్తారు ఏ బైక్ అయినా కూడా. 10 years దాని యొక్క లైఫ్ టైం అని అనుకుంటే సే 10,000 ఈజ్ డిప్రిషియేషన్, యాన్యువల్ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, రేట్స్ అండ్ ట్యాక్సెస్ ఎంత అవుతాయి. సో టోటల్ గా రేట్స్ అండ్ ట్యాక్సెస్ తీసుకుపోయినా ఏదైనా కూడా ఇయర్లీ 18,000 అవుతుంది ఇది, అండ్ ఇదేమో 23,000 అవుతుంది. ఓకే, ఏ బైక్ తీసుకుందామన్న ఆలోచనలో ఉన్నారు. కొన్ని ట్రావెలింగ్ అయ్యేటువంటి కాస్ట్ చూస్తే పర్ కిలోమీటర్ ఇదేమో హోండా బైక్ మైలేజ్ తక్కువ వస్తుంది కాబట్టి పర్ లీటర్ కాస్ట్ ఎక్కువ పడుతుంది, ఇది మైలేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి పర్ కాస్ట్ తక్కువగా పడుతుంది. సో మీరు హోండా బైక్ పర్చేజ్ చేద్దామంటేనేమో వెన్ కంపేర్ టు బజాజ్ ఇట్ హ్యాస్
లోవర్ యాన్యువల్ మెయింటెనెన్స్ మీన్స్ ఇయర్లీ ఫిక్స్డ్ కాస్ట్. సో ఇవన్నీ కూడా ఫిక్స్డ్ కాస్ట్స్ అండి. ఇయర్లీ ఫిక్స్డ్ కాస్ట్స్ ఏమో when compared to Bajaj bike, Honda bike has lesser fixed cost, but variable cost చూస్తే when compared to Bajaj it is higher. పోనీ బజాజ్ బైక్ తీసుకుందామంటే ఇట్ హ్యాస్ హైయర్ ఫిక్స్డ్ కాస్ట్ వెన్ కంపేర్డ్ టు హోండా. అలా ఏ బైక్ తీసుకోవాలన్నటువంటి డైలమాలో ఉన్నారు. ఈ టైంలో మనకి ఏ టెక్నిక్ ని యూజ్ చేసుకోవచ్చు ఈ మార్జినల్ కాస్టింగ్ లో అంటే దట్ ఈస్ ఇండిఫరెన్స్ పాయింట్ ఆర్ కాస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఏం చెప్తుంది ఇండిఫరెన్స్ పాయింట్ ఆర్ కాస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే కాస్ట్ బ్రేక్ ఈవెన్ పదంలోనే ఉందండి. కాస్ట్ బ్రేక్ ఈవెన్ నథింగ్ బట్ మీరు రెండు ఆల్టర్నేట్స్ తీసుకుంటే ఈ రెండు ఆల్టర్నేట్స్ లో ఎక్కడ కాస్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వివలెంట్. రెండు చోట్ల మీకు ఎక్కడ కాస్ట్ ఈక్వల్ అవుతుంది అని చెప్పేది ఈ ఇండిఫరెన్స్ పాయింట్ ఆర్ కాస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే సపోజ్ ఈ రెండు బైక్స్ లో మీరు ఈ రెండింటికి కామన్ ఏంటి, మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు ఇయర్లీ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాని మీద కూడా బైక్ పర్చేస్ డిపెండ్ అయి ఉంటుంది అంటే ఉంటుంది. సపోజ్ మీరు 1000 కిలోమీటర్స్ ఇయర్లీ 1000 to 2000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ఇయర్లీ 20,000 30,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. సో మరి ఈ కేసులో మీకు ఈ అనాలిసిస్ చేయడానికి ఇండిఫరెన్స్ పాయింట్ ఎలా ఉపయోగపడుతుంది అంటే నేను ఒక ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మీరు ఒక కాస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ని అరైవ్ అవ్వండి. ఆ పాయింట్ అరైవ్ అయిన తర్వాత ఎక్కడైతే కాస్ట్ నేను చెప్పినటువంటి పాయింట్ దగ్గర ఈ 2 లెవెల్స్ కి మీరు ఏదర్ హోండా బైక్ పర్చేస్ చేసినా బజాజ్ బైక్ పర్చేస్ చేసినా కాస్ట్ ఈక్వివలెంట్ గా ఉంటుంది అని చెప్తుందండి. ఏంటి ఆ కాస్ట్ అంటే సో మీరు ఇక్కడ ఫార్ములా చూడండి. డిఫరెన్స్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. జస్ట్ ఫార్ములా అప్లై చేయండి. హోండా బైక్ కి బజాజ్ బైక్ కి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి 18,000 అండ్ 23,000. సో డిఫరెన్స్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 23,000 minus 18,000 5,000 divided by difference in variable cost per unit, nothing but variable cost per kilometer. ఇక్కడ యూనిట్ అనేది కిలోమీటర్ మనకి. సో దీనికి 2 రూపీస్ అండ్ దీనికి 1.25 డిఫరెన్స్ ఇన్ వేరియబుల్ కాస్ట్ 0.75 పర్ యూనిట్. సో నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఏంటండి 6,667. ఈ 6677 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఇఫ్ యూ ట్రావెల్ 6,667 in a year, then cost of both Honda bike and Bajaj bike will be same. సో చూడండి, కావాలంటే చెక్ చేసుకోండి. 6,667 కిలోమీటర్స్ తిరిగితే హోండా బైక్ లో కాస్ట్ ఎంత అవుతుందంటే పర్ కిలోమీటర్ మీకు కాస్ట్ పర్ కిలోమీటర్ 2 రూపీస్ కాబట్టి 6,667 కి వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 13,333 అవుతుంది. అండ్ ఫిక్స్డ్ కాస్ట్ 18,000 కాన్స్టెంట్ గా ఉంటుంది. సో టోటల్ కాస్ట్ ఫర్ ట్రావెలింగ్ 6,677 కిలోమీటర్స్ ఫర్ హోండా బైక్ ఎంత అండి 31,333. అదే విధంగా బజాజ్ బైక్ లో కూడా సేమ్ క్యాల్కులేషన్ చేసుకోండి. 6,667 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే వేరియబుల్ కాస్ట్ పర్ కిలోమీటర్ 1.25 చొప్పున 8,333 అండ్ ఫిక్స్డ్ కాస్ట్ మీరు నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ తో సంబంధం లేకుండా 23,000 కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి సో టోటల్ కాస్ట్ ఫర్ బజాజ్ 31,333. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏమవుతుందండి, నేను ఏదైతే ఇండిఫరెన్స్ పాయింట్ ఆర్ కాస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ని క్యాల్కులేట్ చేశానో అది దేనిని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ లేదా ఆ లెవెల్ ఆఫ్ కిలోమీటర్స్ దగ్గర ఈ ప్రాబ్లం లో సేమ్ లెవెల్స్ దగ్గర సేమ్ రెండు ఆపర్చునిటీస్ దగ్గర సేమ్ కాస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు సేమ్ లెవెల్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అంటే హోండా బైక్ కి అండ్ బజాజ్ బైక్ కి కాస్ట్ ఈక్వివలెంట్ గా ఉంటుంది. సో ఈ పదాన్ని చెప్పేదే ఈ ఇండిఫరెన్స్ పాయింట్ అండి. సో ఇండిఫరెన్స్ పాయింట్ ఈస్ నథింగ్ బట్ ఫార్ములా ఏంటి అంటే డిఫరెన్స్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో క్యాల్కులేట్ చేశారు, బానే ఉంది, కాస్ట్ ఈక్వివలెంట్ గా ఉంది. అయితే దీనివల్ల నాకేంటి ఉపయోగం అని అనొచ్చండి. సో ఈ ఇండిఫరెన్స్ పాయింట్ ద్వారా మనము మెయిన్ ఏం తెలుసుకోవాలి అంటే సపోజ్ ఇండిఫరెన్స్ పాయింట్ క్యాల్కులేట్ చేసేసిన తర్వాత 6,667 వచ్చింది. ఇప్పుడు మీ మైండ్ లో ఆలోచన ఏంటంటే ఈ 2 బైక్స్ లో ఏది కొనాలి అనేది మీ యొక్క కమాండింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఎన్ని ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు అనేది. సో ఈ ఇండిఫరెన్స్ పాయింట్ చెప్పింది ఏంటంటే మీరు కానీ ఇయర్ లో 6,667 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ద కాస్ట్ ఇంకర్డ్ అండర్
హోండా బైక్ అండ్ బజాజ్ బైక్ విల్ బి సేమ్. ఓకే, దెన్ ఇప్పుడు ఎనాలిసిస్ ఇండిఫరెన్స్ పాయింట్ ద్వారా ఎనాలిసిస్ చేసేది ఏంటి అంటే, ఒకవేళ మీరు 6667 కిలోమీటర్స్ కన్నా తక్కువ ట్రావెల్ చేద్దామన్న ఆలోచన మీకుంటే, అప్పుడు ఏ బైక్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ తక్కువగా ఉంటుందో ఆ బైక్ ని పర్చేజ్ చేయండి. మీరు ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా తక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అంటే ఏ బైక్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ తక్కువగా ఉంటుందో ఆ బైక్ ని పర్చేజ్ చేస్తారు. అండ్ ఎప్పుడైతే మీరు ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా ఎక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలో అప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో ఆ బైక్ ని పర్చేజ్ చేయాలి. 2 పాయింట్స్ అర్థం చేసుకుంటున్నారండి క్లియర్ గా? ఇండిఫరెన్స్ పాయింట్ దగ్గర కాస్ట్ సేమ్ ఉంటుంది. ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా తక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అంటే, సో జనరల్ గా కాస్ట్ ఎలిమెంట్స్ లో ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ రెండు ఉన్నాయి. సో అసలు ఫిక్స్డ్ కాస్ట్ అనేది కాన్స్టెంట్, అంటే ఫిక్స్డ్ గా ఇంత అనేది ఫిక్స్ అయిపోయింది. అందువల్ల ఫస్ట్ దానిని రికవర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో అందువల్ల ఈ ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా తక్కువ కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేద్దామన్న ఉద్దేశం ఉంటే, ఎక్కడైతే ఫిక్స్డ్ కాస్ట్ తక్కువగా ఉంటుందో ఆ బైక్ పర్చేజ్ చేయండి. ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కడ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా ఎక్కువగా, అంటే 6667 కిలోమీటర్స్ కన్నా ఎక్కువగా ట్రావెల్ చేయాలి అంటే అప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ కిలోమీటర్ ఎక్కడైతే తక్కువ పడుతుందో ఆ బైక్ ని మీరు పర్చేజ్ చేయండి. కావాలంటే చెక్ చేసి చూడండి. సపోజ్ మీరు 5000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయండి అంటే ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా తక్కువ, ఆర్ 10,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయండి ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా ఎక్కువ. సో చూస్తే నేనేం చెప్పాను మీకు, ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా తక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అంటే, సే 5000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అంటే ఏ బైక్ బెటర్ అంటున్నాను? ఎక్కడైతే ఫిక్స్డ్ కాస్ట్ తక్కువగా ఉంటుందో ఆ బైక్. ఏ బైక్ అండి? నేను చెప్పిన దాని ప్రకారం ఉన్నటువంటి బైక్ హోండా కదా, హోండా. అండ్ ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా ఎక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అంటే 10,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అంటే ఏ బైక్ బెటర్ అంటే, ఎక్కడైతే వేరియబుల్ పర్ కిలోమీటర్ తక్కువ పడుతుందో అది. సో వేరియబుల్ కాస్ట్ చూస్తే ఎక్కడ తక్కువ అంటే బజాజ్ బైక్. సో నేను ఏమంటున్నానంటే ఇక్కడ బజాజ్ బైక్. అండ్ మీరు ఎగ్జాక్ట్లీ 6667 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలనుకుంటే ఏదర్ హోండా బైక్ ఆర్ పర్చేస్ బైక్, ఏదైనా బజాజ్ బైక్ ఆర్ హోండా బైక్, ఏదైనా కూడా మీకు ఈక్వల్ కాస్ట్ కాబట్టి ఏదైనా మీరు పర్చేస్ చేయొచ్చు, అది మీ ఇష్టం. సో ఇప్పుడు చూడండి, మీరు క్యాల్కులేషన్ చేసి చూడండి. 5000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అంటే హోండా బైక్ లో కాస్ట్ ఎంత అవుతుంది? 5000 ఇంటూ పర్ కిలోమీటర్ 2 రూపీస్ చొప్పున 10,000 అండ్ ఫిక్స్డ్ కాస్ట్ 18,000. సో టోటల్ 28,000. ఎప్పుడండి ఇది? 5000 కిలోమీటర్స్ కి. ఓకే, 5000 కిలోమీటర్స్ కి ఈ క్యాల్కులేషన్ అంతా కూడా. అండ్ బజాజ్ బైక్ అయితే 5000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి వేరియబుల్ కాస్ట్ 6250 అవుతుంది. ఆ బజాజ్ బైక్ ఉన్నటువంటి ఫిక్స్డ్ కాస్ట్ 23,000. సో టోటల్ కాస్ట్ టు ట్రావెల్ 5000 కిలోమీటర్స్ బజాజ్ బైక్ ఎంత అంటే 29,250. సో ఇక్కడ చూస్తే 5000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి హోండా బైక్ కి 28,000, బజాజ్ బైక్ కి 29,250 కాస్ట్ అవుతుంది. సో ఏది బెటర్ అంటారు? హోండా బైక్ బెటర్. సో మనం రాసింది కూడా అదేనండి కన్క్లూజన్. అంటే ఈ క్యాల్కులేషన్ చేయకుండానే మీరు ఇండిఫరెన్స్ పాయింట్ ని యూజ్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలిగారు ఏది పర్చేజ్ చేయాలి లేదు అనేది. సే 10,000 క్యాల్కులేట్ చేసుకోండి కావాలంటే. 10,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి హోండా బైక్ అయితే 2 రూపీస్ చొప్పున 20,000 వేరియబుల్ కాస్ట్ అవుతుంది. అండ్ ఫిక్స్డ్ కాస్ట్ 18,000. సో టోటల్ కాస్ట్ 38,000. అదే 10,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి బజాజ్ బైక్ కి 1.25 చొప్పున టోటల్ వేరియబుల్ కాస్ట్ 12,500 అవుతుంది. అండ్ ఫిక్స్డ్ కాస్ట్ 23,000 ఉంది. టోటల్ కాస్ట్ ఫర్ బజాజ్ బైక్ టు ట్రావెల్ 10,000 కిలోమీటర్స్ 35,500. సో ఇక్కడేమో 10,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 38,000 అయితే బజాజ్ బైక్ లో 33,500 అయిందే. కాబట్టి ఏ బైక్ అంటారు? మీరు ఏ బైక్ పర్చేజ్ చేస్తారు? బజాజ్ బైక్. సో ఇక్కడ మీరు రాసినటువంటి కన్క్లూజన్ కూడా అదే. సో అలా ఈ ఇండిఫరెన్స్ పాయింట్ అనేది అని చెప్పేది కాస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా తక్కువ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ చేయాలంటే ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ అవ్వాలి. కాబట్టి మీరు లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా తక్కువ లెవెల్లో ఆపరేట్ అవ్వాలి అని అనుకుంటే ఇనిషియల్ గా ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో ఆ ఆల్టర్నేట్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్
ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా ఎక్కువ యాక్టివిటీతో మూవ్ అవ్వాలి అనుకుంటే అప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో, అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ కవర్ అయిపోతారు కాబట్టి ఇండిఫరెన్స్ పాయింట్ లెవెల్ దగ్గరలోనే. సో నెక్స్ట్ కేసులో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎక్కడైతే తక్కువ పడుతుందో దానిని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ రెండు కన్క్లూజన్స్ డ్రాన్ ఫ్రమ్ ఇండిఫరెన్స్ పాయింట్. ఓకేనండి. దెన్ సార్ ఇప్పుడు చెప్పిన పాయింట్ మీద నోట్ రాపించండి. ఏదమ్మా ఇప్పుడు చెప్పారు కదా సార్ ఈ 2 పాయింట్స్ ఇండిఫరెన్స్ పాయింట్ కంటే రాసేస్తా అంటారా? సరే రాయండి అమ్మా. ఇండిఫరెన్స్ పాయింట్ లో ఇండిఫరెన్స్ పాయింట్ డినోట్స్ indifference point denotes equivalent or break-even costs at 2 levels of activity. At 2 levels of activity. Then conclusion drawn from indifference point. Conclusion drawn from indifference point. అంటే ఇక్కడ కిలోమీటర్స్ తీసుకున్నాం కాబట్టి చెప్పేసాము. దీంతో రాయలేం కదా, వేరేది యాక్టివిటీ లెవెల్స్ తో చెప్తాను. when we want to produce a quantity which is lower than indifference point or ఇంకో రకంగా రాసుకోవచ్చు, when we want to operate అని అర్థం. ఓకే, ఇవైతే కాస్ట్ కి రెవెన్యూస్ కి రెండు సరిపోతుంది. when we want to operate at a level lower than indifference point, and we want to operate at a level lower than indifference point, then it is advisable to use machinery అనొచ్చు జనరల్ గా. యూజ్ మెషినరీ ఆర్ ఎక్విప్మెంట్ అంటే ప్రొడక్షన్ కి రిలేటెడ్ గా ఎక్కువ యూజ్ చేస్తామండి, అది అందుకని. we want to use machinery or equipments with lower fixed cost. When we want to operate at a level lower than indifference point, then it is advisable to use machinery or equipments with lower fixed cost. Then same lines lo, when we want to operate at a level higher than indifference point, then it is advisable to use machinery or equipments with lower variable cost,
per unit. Lower variable cost per unit. With lower variable cost per unit or higher PV ratio అని కూడా పిలుచుకోవచ్చు దీన్ని. హైయర్ PV రేషియో. ఆబ్వియస్లీ వేరియబుల్ కాస్ట్ తక్కువ అంటే PV రేషియో ఎక్కువనే కదండి అర్థం. ఓకే. సో ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా తక్కువ ఆపరేషన్స్ చేయాలి అంటే ఎక్కడైతే ఫిక్స్డ్ కాస్ట్ తక్కువగా ఉంటుందో ఆ ఆల్టర్నేట్ సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఎప్పుడైతే ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా ఎక్కువ ఆపరేషన్స్ చేయాలి, ఎక్కువ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ చేయాలి అంటే అప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎక్కడ తక్కువగా ఉంటుంది, ఆర్ ఎక్కడైతే హయ్యర్ PV రేషియో ఉంటుంది. ఏ ఆల్టర్నేట్ లో PV రేషియో ఎక్కువగా, వేరియబుల్ కాస్ట్ తక్కువ అంటే దాని అర్థం PV రేషియో ఎక్కువ అనండి. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఆ కాంట్రిబ్యూషన్ అనేది PV రేషియో రిప్రజెంట్ చేస్తుంది. వేరియబుల్ కాస్ట్ తక్కువగా ఉంటే మీ యొక్క కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది, తద్వారా PV రేషియో పెరుగుతుంది. సో వేరియబుల్ కాస్ట్ తక్కువ లేదా PV రేషియో ఎక్కువ. ఓకే, దెన్ నెక్స్ట్ ఇండిఫరెన్స్ పాయింట్ రాశారు. ఆ తర్వాత 8th one segregation of semi variable cost. Segregation of semi variable cost. దీనిలో స్టెప్ 1. సో ఏం లేదండి, ఫస్ట్ ఇది చెప్పేస్తాను, చెప్పిన తర్వాత స్టెప్స్ రాదురు కానీ. సో మీకు ఒక చిన్న ప్రాబ్లంలో ఒక 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి కాస్ట్ 150 రూపీస్ అయింది. అండ్ 150 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి కాస్ట్ 250 రూపీస్ అయింది అని ఇలా చెప్పారు అనుకోండి. మీకు దీనిలో వేరియబుల్ ప్రపోర్షన్ ఎంత, ఫిక్స్డ్ ప్రపోర్షన్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తారు? 100 రూపీస్ ప్రొడ్యూస్ చేయడానికి 150 రూపీస్ కాస్ట్ అయింది. అండ్ 150 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి కాస్ట్ 250 రూపీస్. సో దీనిలో వేరియబుల్ కాస్ట్ ఎంత, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అనేది మీరు ఎలా డిఫైన్ చేయగలరు? చెప్తారండి ఎవరన్నా? మీరు చేసినవే ఇవన్నీ, మర్చిపోయి ఉంటారు అంతే. అది ఇంటర్ లెవెల్లో కదా, పెద్దగా పట్టించుకోలేదా అమ్మా? Difference in semi variable overheads and variable cost. అర్థం అవ్వలేదు మీరు చెప్పేది. మీరేం చెప్తున్నారమ్మా? ఎలా డివైడ్ చేయాలి అనేది చెప్తున్నారా? So formula. సారీ, డిఫరెన్స్ ఇన్ ఫార్ములా చెప్తాను. ఓకే సరే, అంతే, అదే ఫార్ములా, అలానే చేయాలి. సో ఇక్కడ చూస్తే 100 యూనిట్స్ కాస్ట్ 150 రూపీస్ అండ్ 150 యూనిట్స్ కి 250 రూపీస్ కాస్ట్ అయింది. సో ఇప్పుడు మీకు వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ కి ఎలా డివైడ్ చేయాలంటే చూస్తే 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి 150 కాస్ట్, ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ 150 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి కాస్ట్ ఎంతైనా కూడా మీ యొక్క ఇంక్రీజ్డ్ కాస్ట్ ఏది మాత్రమే ఉంటుందంటే మీరు విత్ రెస్పెక్ట్ టు ఫిక్స్డ్ కాస్ట్ ఎయిదర్
either if you produce 100 units or 150 units, our fixed cost will remains constant. అంటే 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిన కాడ నుంచి 150 యూనిట్స్ కి ప్రొడ్యూస్ చేయడానికి ఇంకా ఎక్స్ట్రా ఏదైతే కాస్ట్ అవుతుందో అది మొత్తము కూడా మార్జినల్ కాస్టింగ్స్ ప్రకారం ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్ గా ఉంటుంది, ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో డైరెక్ట్ గా చెప్పుకోవచ్చు మనము 100 నుంచి 150 యూనిట్స్ కి, అంటే 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎక్సెస్ గా మీకు ఎంత కాస్ట్ అయింది, 100 రూపీస్ కాస్ట్ అయింది. సో ఈ 100 రూపీస్ మొత్తము కూడా వేరియబుల్ కాస్ట్ అంటాను నేను, ఫిక్స్డ్ కాస్ట్ అనేది కాన్స్టెంట్ కాబట్టి. సో పర్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ ఎంత, 100 రూపీస్ డివైడెడ్ బై 50, అంటే పర్ యూనిట్ 2 రూపీస్. సో ఈ 2 రూపీస్ ని ఇక్కడ ఏ లెవెల్ దగ్గరైనా అప్లై చేయొచ్చు. సపోజ్ 2 రూపీస్ అనుకోండి. ఏంటి ఇంత వేరియేషన్ వచ్చింది? ఇంత డీవియేషన్ రాదండి. ఫిఫ్టీ యూనిట్స్ కి 100. ఒక్క నిమిషం అండి, ఏదో సంథింగ్ తేడా వస్తుంది. నిమిషం. 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి సే 2000 అండ్ 1200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి అండ్ 1200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి 2300. సో ఒకవేళ 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి 2000 అయ్యి అగైన్ 1200 కూడా 2000 రూపీస్ కాస్ట్ అయింది అనుకోండి, అప్పుడు మీరు సింపుల్ గా ఈ కాస్ట్ మొత్తము కూడా ఫిక్స్డ్ కాస్ట్ అండి. ఎందుకంటే 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి అండ్ 1200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి సేమ్ కాస్ట్ అయింది కాబట్టి ఇదంతా ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్తారు. కానీ ఇక్కడ కాస్ట్ చేంజ్ అయింది కాబట్టి దీనిని ఫిక్స్డ్ కాస్ట్ అని మనం ఈ ప్రాబ్లం లో చెప్పలేము. పోనీ ఇది వేరియబుల్ కాస్ట్ అని చెక్ చేయాలంటేనేమో 1000 యూనిట్స్ కి 2000 రూపీస్ కాస్ట్ అయింది కాబట్టి పర్ యూనిట్ 2 రూపీస్ కాస్ట్ అయింది. అండ్ 1200 యూనిట్స్ కి 2300 అయింది కాబట్టి ఇక్కడ కాస్ట్ చూస్తే 1.92 అయింది. పోనీ వేరియబుల్ కాస్ట్ అంటే పర్ యూనిట్ రెండు చోట్ల కాన్స్టెంట్ గా ఉండాలి. సో కాన్స్టెంట్ గా కూడా లేదు కాబట్టి ఇది వేరియబుల్ కాస్ట్ కూడా కాదు. సో ఈ కాస్ట్ లో ఏం కలిసి ఉన్నాయి అంటే వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ రెండు కలిసి ఉన్నాయి. సెమీ వేరియబుల్ కాస్ట్ పార్ట్స్ అంటే ఈ 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి 2000 అయితే 1200 కి 2300 అయింది. అంటే నథింగ్ బట్ దీనిలో ఈ కాస్ట్ ఇలాంటి నేచర్ ఉన్నటువంటి కాస్ట్ ఏమంటామంటే సెమీ వేరియబుల్ కాస్ట్ అంటాము, లేదా సెమీ ఫిక్స్డ్ కాస్ట్ అని కూడా పిలవచ్చు. దీనిలో వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ కి ఎలా సెగ్రిగేట్ చేస్తారు అంటే
1000 నుంచి 1200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎక్సెస్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి మీకు ఎక్సెస్ గా కాస్ట్ అయితే అవ్వదు, ఫిక్స్డ్ కాస్ట్ అయితే ఎక్సెస్ అవ్వదు. ఓన్లీ ఏదైతే ఎక్స్ట్రా అవుతుందో అదంతా కూడా ఎక్సెస్ వేరియబుల్ కాస్ట్ మాత్రమే. సో ఎన్ని యూనిట్స్ ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేసాం మనం 1000 నుంచి 1200, నథింగ్ బట్ 200 యూనిట్స్ ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేయడానికి అయినటువంటి కాస్ట్ ఎంత 2300 నుంచి 2000 అయింది. అంటే ఎక్స్ట్రాగా ఇంక్రీజ్ అయినటువంటి కాస్ట్ 300 రూపీస్. సో పర్ యూనిట్ కాస్ట్ ఎంత ఇంక్రీజ్ అయినట్లు 300 డివైడెడ్ బై 200 1.50. సో ఇది వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అవుతుంది. ఈ 300 మొత్తం 200 యూనిట్స్ కి వేరియబుల్ కాస్ట్ అన్నాము. సో 1.5 ఇస్ ద వేరియబుల్ కాస్ట్. దెన్ కావాలంటే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 1000 యూనిట్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే పర్ యూనిట్ 1.5 అన్నారు. సో 1000 యూనిట్స్ కి టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే 1000 ఇంటూ 1.5 1500. సో రిమైనింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అంటే బ్యాలెన్స్ టోటల్ 2000 కాస్ట్, దానిలో వేరియబుల్ కాస్ట్ 1500 పోగా రిమైనింగ్ ఫిక్స్డ్ కాస్ట్ 2000 మైనస్ 1500 500 రూపీస్. సో 1200 లెవెల్ కూడా చెక్ చేయొచ్చు. 1200 యూనిట్స్ కి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 1.5 చొప్పున టోటల్ 1800. దెన్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 2300 మైనస్ 1800 500. సో ఇక్కడ చూసినట్లయితే ఫిక్స్డ్ కాస్ట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ దగ్గర సేమ్ కాన్స్టెంట్ గా ఉంది. అండ్ వేరియబుల్ కాస్ట్ 1500 1800 నథింగ్ బట్ పర్ యూనిట్ రెండు చోట్ల కూడా 1.5 ఉంది. ఓకేనండి. ఇందాక ఏదో ఎగ్జాంపుల్ రాంగ్ తీసుకున్నాను, అందుకని సెట్ అవ్వలేదండి. దెన్ స్టెప్ 1. సో ఎలా సెగ్రిగేట్ చేసాము ఇక్కడ మీరు చేస్తే ఇప్పుడు మన ఫార్ములాలో రాయబోతున్నాం. ఫస్ట్ స్టెప్ 1 లో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. స్టెప్ 1 వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈక్వల్ టు రాయండి డిఫరెన్స్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ యూనిట్స్. డిఫరెన్స్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ యూనిట్స్. అలా చేస్తే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. ఈ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ని తీసుకెళ్లి మీ యొక్క 2 లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్ దగ్గర ఏదో ఒక లెవెల్ దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ వేరియబుల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయగలరు. దెన్ స్టెప్ 2. స్టెప్ 2 టోటల్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు టోటల్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు సో ఏదో ఏ లెవెల్ అయినా తీసుకోవచ్చు, పర్వాలేదు. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ యాజ్ పర్ ఈ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా వచ్చిందంటే యాజ్ పర్ స్టెప్ 1. యాజ్ పర్ స్టెప్ 1. దెన్ స్టెప్ 3 లో ఫిక్స్డ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేశారు. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ లో నుంచి సెకండ్ స్టెప్ 2 లో వేరియబుల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి టోటల్ కాస్ట్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్. టోటల్ కాస్ట్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్. ఓకే అండి. దెన్ సో అలా ఉన్నటువంటి సెమీ వేరియబుల్ కాస్ట్ మొత్తాన్ని కూడా డివైడ్ చేసేసారు. ఆ తర్వాత బ్రేక్ ఈవెన్ చార్ట్ ఒకటి ఉంటుంది. చార్ట్ ఏం చెప్తాం, ఎలా చెప్తాం ఇక్కడ ఆన్లైన్ లో. సరే ఓకే.
అంటే అట్లీస్ట్ నేను ఇక్కడ పవర్ పాయింట్ కాకపోయినా మా పెయింట్ అన్నా యూజ్ చేయాలి. నాకు ఆ క్లాస్ బోర్డు కూడా లేదు. సరే పర్వాలేదులేండి, గ్రాఫ్ వేస్తాను. ఓకే, నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టండి, బ్రేక్ ఈవెన్ చార్ట్. సార్ లేకపోతే మీరు ఒక పేపర్ లో డ్రా చేసి ఓకే, స్క్రీన్ షేర్ చేయొచ్చు కదా. పర్వాలేదమ్మా, ఎందుకు, నేను ఎక్సెల్ లో వేసేస్తాను కదా, మీకు ఇబ్బంది ఏముంది? నేను వేయగలనా లేదా అన్న డౌట్ లో ఉన్నారా? మీకు కష్టం అవుతుంది. కష్టమే అవుతుందమ్మా, ఇంకా సింపుల్, నాకు మీకు అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది అంతే. ఓకే, నో ప్రాబ్లం, అర్థమవుతుందిలేండి, మీకు కూడా ఇబ్బంది ఏం లేదు. బ్రేక్ ఈవెన్ చార్ట్. నెక్స్ట్ టాపిక్ అండి, ఎంత ఇది? సీరియల్ నెంబర్ 8 9? 9 sir. ఒకసారి టెక్స్ట్ బుక్ లో చూడండి, చెప్తాను, నేను డ్రా చేస్తాను. ఫస్ట్ టెక్స్ట్ బుక్ లో చూడండి. బ్రేక్ ఈవెన్ పాయింట్ అని చెప్పిన తర్వాత కింద చార్ట్ వేశారండి. సో ఇక్కడ చూస్తే ఈ చార్ట్ లో ఎక్స్ యాక్సిస్ మీద ఏమో నెంబర్ ఆఫ్ యూనిట్స్ తీసుకున్నారు, వై యాక్సిస్ మీద కాస్ట్ అండ్ రెవెన్యూస్ తీసుకున్నారు. సో ఇలా కన్సిడర్ చేసి డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ కర్వ్, టోటల్ కాస్ట్ కర్వ్ అండ్ టోటల్ సేల్స్ కర్వ్, వీటన్నిటి డ్రా చేశారు. సరే నేను డ్రా చేస్తాను. సరే, నాకు చార్ట్ కావాలి కాబట్టి నాకు కొంత డేటా కావాలండి, చార్ట్ కావాలంటే, అందుకని ఫస్ట్ డేటా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. సే చాలు ఇక్కడ వరకు. సో ఈ లెవెల్స్ దగ్గర బ్రేక్ ఈవెన్ చార్ట్ ఏం చెప్తుందంటే మెయిన్ గా రిలేషన్షిప్ బిట్వీన్ కాస్ట్ వాల్యూమ్, సివిపి అనాలిసిస్ అని కూడా అంటాం దీన్నే, కాస్ట్ వాల్యూమ్ అండ్ ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఆ గ్రాఫ్ లో బ్రేక్ ఈవెన్ ఎక్కడ అవుతుంది అనేది డినోట్ చేస్తుంది, ఎక్కడ వరకు బ్రేక్ ఈవెన్ ఉంటుంది, ఎక్కడ బ్రేక్ ఈవెన్ ఉంటుంది, ఎక్కడ దేని తర్వాత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేటువంటి ఒక పాయింట్ ఒకటి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ బ్రేక్ ఈవెన్ చార్ట్ లో డిస్కస్ చేస్తాం. నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఈ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఫిక్స్డ్ కాస్ట్ సే 500, ఎక్కువ అమౌంట్ ఏమవుద్దు, లేదా 5000 తీసుకుంటాను. ఈ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఏదైనా కూడా ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్ కదండి. దెన్ వేరియబుల్ కాస్ట్ సే ఒక్కొక్క యూనిట్ కి 10 రూపీస్ అనుకుందాం. 10 కాదు, మరి తక్కువ అయిపోయిందా? ఒక్కొక్క యూనిట్ కి 50 రూపీస్ వేరియబుల్ కాస్ట్. సో 100 యూనిట్ కి 50 తో మల్టిప్లై చేశాను, ప్రతిదీ కూడా మల్టిప్లైడ్ విత్ 50 వేరియబుల్ కాస్ట్. దెన్ టోటల్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. 100 యూనిట్స్ దగ్గర 10,000 రూపీస్, 200 దగ్గర 15,000, 20,000, 25,000, 30,000 అండ్ 35,000. దెన్ సేల్స్, ఒక్కొక్క యూనిట్ ని సే 70 రూపీస్ కి సేల్ చేస్తాను అనుకుందాం. 70 సరిపోలేదు, 70 రూపీస్ అనుకుందాం. లాసెస్ కూడా రావాలి కొన్ని. ఓకే, సో 70 రూపీస్ కి సేల్ చేస్తున్నారు మీరు. సో అవర్ సెల్లింగ్ ప్రైస్ 100 యూనిట్స్ దగ్గర 7,000, 14,000, 21,000, 28,000, 35,000, 42,000.
ప్రాఫిట్ ఆర్ లాస్? $3,000 లాస్, 1,000 లాస్, 1,000 ప్రాఫిట్, 3,000, 5,000, 7,000. సో దీనికి బ్రేక్ ఈవెన్ చార్ట్ వేస్తే సో నాకు ఇక్కడ ప్రాఫిట్ అవసరం లేదు. దెన్ ఈ డిఫరెన్స్ కూడా ఎక్కువగా ఉంది, బాగా తగ్గించేస్తాను. ఓకే, యాక్చువల్ గా ఈ లైన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఈ యాక్సెస్ నుంచి స్టార్ట్ అవుతాయి. దానికి కూడా ఏదో ఉంటుంది కానీ ఇదంతా టైం పట్టేస్తుంది సెట్ చేయడానికి. ఓకే, నేను దీంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు చూస్తే ఈ బ్రేక్ ఈవెన్ చార్ట్ చెప్పేది ఏంటి అంటే, బ్రేక్ ఈవెన్ చార్ట్ మీరు డ్రా చేసినప్పుడు ఏ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ దగ్గరైనా కూడా ఫిక్స్డ్ కాస్ట్ ఎలా ఉందండి, ఎప్పుడు 1,000 రూపీస్ ఉంది. సో ఇక్కడ మీరు చూసినటువంటి ఈ బ్రేక్ ఈవెన్ చార్ట్ లో ఇది ఫిక్స్డ్ కాస్ట్ లైన్ అండి. గ్రీన్ కలర్ ఉందా, నేను మార్క్ చేసాను చూడండి, అది ఫిక్స్డ్ కాస్ట్ లైన్. సో ఈ బ్రేక్ ఈవెన్ చార్ట్ లో చూస్తే ఎక్స్ యాక్సిస్ మీద క్వాంటిటీస్ తీసుకుంటారు. సో ఈ 100, 200, 300, 400, 500, 600 అనేవి క్వాంటిటీస్. ఈ క్వాంటిటీస్ ప్రొడ్యూస్ చేయడానికి అయినటువంటి కాస్ట్ అవనివ్వండి, సేల్ చేసిన తర్వాత వచ్చే రెవెన్యూస్ అవనివ్వండి, అన్ని కూడా వై యాక్సిస్ మీద ఉంటాయి. అంటే అమౌంట్ మొత్తం కూడా వై యాక్సిస్ లో ఉంటుంది. సో ఈ ప్లాట్స్ చేసినటువంటి ఈ లైన్స్ అన్ని దేనివి అంటే, ఎయిదర్ ఇట్ మే బి కాస్ట్స్ ఆర్ సేల్స్. సో సేల్స్ అయినా అవ్వచ్చు, కాస్ట్ లైన్స్ అయినా అవ్వచ్చు. అంటే ఇక్కడ అంతా అమౌంట్స్ కదా, అమౌంట్ అంటే అది సేల్ అమౌంట్ అవ్వచ్చు, కాస్ట్ అమౌంట్ అవ్వచ్చు. సో అన్ని లైన్స్ కూడా డ్రా చేశారు మీరు. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ కి అగైనెస్ట్ గా మీ యొక్క లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఎలా ఉన్నా కూడా ఫిక్స్డ్ కాస్ట్ లైన్ చూస్తే
హారిజాంటల్ గా ఉందండి, అంటే విచ్ మీన్స్ 1000 రూపీస్ దగ్గర కాన్స్టెంట్ కాబట్టి హారిజాంటల్ లైన్. సో ఫిక్స్డ్ కాస్ట్ లైన్ అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా హారిజాంటల్ లైన్, హారిజాంటల్ గా సో అలా ఫిక్స్డ్ కాస్ట్ లైన్ హారిజాంటల్ గా ఉంటుంది. దెన్ వేరియబుల్ కాస్ట్ లైన్ చూస్తే ఇంకా బెటర్ నాకు వచ్చిన ఐడియా. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫిక్స్డ్ కాస్ట్ లైన్ సేమ్ లైన్ ఇదే, ఈవెన్ ద క్వాంటిటీ జీరో అయినా కూడా ఫిక్స్డ్ కాస్ట్ అనేది కొంత అమౌంట్ ఉంది కాబట్టి 1000 రూపీస్ కాబట్టి ఇది హారిజాంటల్ గా ఇలా ఉంది లైన్. దెన్ వేరియబుల్ కాస్ట్ లైన్ చూస్తే ఈ కలర్ అండి, నేను మార్క్ చేసినటువంటి ఈ లైన్ వేరియబుల్ కాస్ట్. సో వేరియబుల్ కాస్ట్ అనేది మీరు ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తారో అప్పుడు మాత్రమే వేరియబుల్ కాస్ట్ అనేది ఉంటుంది. సో జీరో లెవెల్ దగ్గర చూస్తే వేరియబుల్ కాస్ట్ లైన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే జీరో నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే జీరో దగ్గర జీరోనే ఉంటుంది దాని వాల్యూ, ఎందుకంటే వేరియబుల్ కాస్ట్ ఉండదు కాబట్టి. గ్రాడ్యువల్ గా నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెంచే కొద్దీ ఈ వేరియబుల్ కాస్ట్ కూడా పెరుగుతూ ఇలా వర్టికల్ లైన్ ఉందండి, అంటే పూర్తి వర్టికల్ కాదు. సో ఇది వేరియబుల్ కాస్ట్ లైన్. ఆ తర్వాత నథింగ్ బట్ టోటల్ కాస్ట్ లైన్. సో వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది టోటల్ కాస్ట్. ఈ టోటల్ కాస్ట్ లైన్ ఇదండి, గ్రే కలర్ లో ఉంది కదా ఇది. సో ఇదేంటి అంటే 0 యూనిట్స్ దగ్గర కూడా ఫిక్స్డ్ కాస్ట్ కొంత ఉంది కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అదికి నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఇంక్రీజ్ అయింది. ఆ తర్వాత సేల్స్ లైన్స్ చూస్తే 0 యూనిట్స్ దగ్గర సేల్ ఏమీ ఉండవు. ఆ తర్వాత గ్రాడ్యువల్ గా నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగే కొద్దీ సేల్స్ పెరుగుతూ ఉన్నాయి. సో సేల్స్ లైన్ చూస్తే ఇది సేల్స్ లైన్ ఎల్లో కలర్, ఇది దిస్ వన్. సో 0 దగ్గర 0 సేల్ వాల్యూ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇలా సేల్స్ లైన్. ఇప్పుడు ఈ బ్రేక్ ఈవెన్ చార్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కడైతే ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది 0 నుంచి స్టార్ట్ అవ్వదు, ఇట్ ఈస్ హారిజాంటల్ లైన్. ఆ తర్వాత వేరియబుల్ కాస్ట్ లైన్ వచ్చేసి 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ టోటల్ కాస్ట్ లైన్ ఫిక్స్డ్ కాస్ట్ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సేల్స్ లైన్ 0 నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఆఫ్ ద పాయింట్ దగ్గర, అంటే మీరు ఎప్పుడైతే ప్రాఫిట్స్ రీచ్ అవుతారో ఆ పాయింట్ దగ్గర మీ యొక్క కాస్ట్ లైన్ ని కట్ చేసి హయ్యర్ సైడ్ వెళ్తుంది. సో అది సేల్స్ లైన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 200 లెవెల్ చూడండి, 200 యూనిట్స్ లెవెల్ దగ్గర ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్లీ దీనిపైన చూస్తే ఈ సేల్స్ లైన్ ఇదేమో సేల్స్ లైన్, ఇదేమో కాస్ట్ లైన్, ఈ రెండు ఈక్వల్ ఉన్నాయండి, కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇక్కడ నుంచి మీరు ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక లైన్ డ్రా చేస్తే అండ్ వై యాక్సిస్ మీద ఇంకొక లైన్ డ్రా చేస్తే ఇక్కడ ఏదైతే లైన్ డ్రా చేస్తే ఇక్కడ క్వాంటిటీ ఎగ్జాక్ట్లీ ఎంత ఉంటుందంటే 200 యూనిట్స్ ఉంటుంది. సో ఈ 200 యూనిట్స్ అనేది ఏంటంటే బ్రేక్ ఈవెన్ క్వాంటిటీ, నథింగ్ బట్ మీరు 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తే అప్పుడు మీ యొక్క కాస్ట్ అండ్ సేల్స్ రెండు ఈక్వల్ అవుతాయి. వీఆర్ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ నో ప్రాఫిట్ నో లాస్ సిచ్యువేషన్ అని చెప్తారు. అండ్ దీనికి ఎదురుగా వై యాక్సిస్ మీద అమౌంట్ ఉంటుంది కాబట్టి ఏంటి 4000 అంటే ఈ 200 యూనిట్స్ దగ్గర మీరు ప్రొడ్యూస్ చేస్తే మీకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏమీ ఉండదు. ఆ కేసులో మీ యొక్క కాస్ట్ అండ్ సేల్స్ రెండు కూడా 4000 అవుతాయి అని రిప్రజెంట్ చేసేది ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్. కావాలంటే చూడండి 200 యూనిట్స్ దగ్గర 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఫిక్స్డ్ కాస్ట్ 1000, వేరియబుల్ కాస్ట్ 3000, సో టోటల్ కాస్ట్ 4000, సేల్స్ కూడా 4000 అండి. సో అందువల్ల రెండు ఈ 200 యూనిట్స్ దగ్గర బ్రేక్ ఈవెన్ పాయింట్ 4000. సో నో ప్రాఫిట్ నో లాస్ సిచ్యువేషన్ అది. దెన్ ఆ తర్వాత బ్రేక్ ఈవెన్ పాయింట్ కన్నా బిలో చూస్తే, బ్రేక్ ఈవెన్ పాయింట్ కన్నా కింద అంటే ఈ 200 యూనిట్స్ లెవెల్ కన్నా ముందు ఇటువైపు మాత్రమే చూడండి. ఇక్కడ నుంచి
లెఫ్ట్ సైడ్ చూసారనుకోండి, ఎక్కడ చూసినా కూడా సేల్స్ లైన్ అనేది, అంటే ఈ ఎల్లో కలర్ లైన్ గ్రే లైన్ కన్నా కిందే ఉంది. అంటే కాస్ట్ లైనే గ్రేటర్, సేల్స్ లైన్ తక్కువ. అంటే విచ్ మీన్స్ బిలో బ్రేక్ ఈవెన్ పాయింట్ యువర్ కాస్ట్స్ ఆర్ హయ్యర్ దాన్ యువర్ సేల్స్. సో బిలో బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే 200 కన్నా బిలో చూడండి. 0 and 100 కాస్ట్ ఏమో 1000 to 2500, సేల్స్ ఏమో 0 and 2000. అంటే నథింగ్ బట్ మీ యొక్క కాస్ట్ అనేవి సేల్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లాస్ లో ఉన్నారు. బిలో బ్రేక్ ఈవెన్ పాయింట్ మొత్తం కూడా ఇదంతా లాసేనండి. 0 నుంచి 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే వరకు లాస్ లోనే ఉంటారు. 200 దగ్గర బ్రేక్ ఈవెన్ కి వెళ్తారు. మరి 200 దాటిన తర్వాత సార్ మొత్తం కూడా ప్రాఫిట్సే. కావాలంటే చూడండి, 200 దాటిన తర్వాత మీ యొక్క సేల్స్ లైన్ ఎల్లో కలర్ లైన్ గ్రేటర్ దాన్ కాస్ట్ లైన్ ఉందా లేదా? సో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాఫిట్స్ అంటారు. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇక్కడ ఎక్కడైతే సేల్స్ లైన్ అండ్ కాస్ట్ లైన్ ఈక్వల్ గా ఉంటాయో, కట్ చేస్తుందో ఆ లైన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. బిలో బ్రేక్ ఈవెన్ పాయింట్ టోటల్ లాసెస్, అబోవ్ బ్రేక్ ఇన్ ప్రాఫిట్, అబోవ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ప్రాఫిట్స్, దానినే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటాం. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సిచ్యువేషన్. సో ఇక్కడ 200 యూనిట్స్ క్రాస్ చేసిన కాడ నుంచి మీరు ఎంత ప్రొడ్యూస్ చేయగలిగితే అంత. మీకు వీలైతే 600 చేయండి, 500 చేయండి, 400 చేయండి, 300 చేయండి. సో ఎక్కడ వరకు మీరు ప్రొడ్యూస్ చేసినా కూడా ప్రాఫిట్సే వస్తాయి. కాకపోతే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మీ యొక్క లెవెల్ ఆఫ్ యాక్టివిటీని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇది బ్రేక్ ఈవెన్ చార్ట్ చెప్తుంది. అండ్ ఇక్కడ ఒక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనే పదం ఉందండి. ఏంటి ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే, ఆఫ్టర్ ద యాంగిల్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ సేల్స్ లైన్ అండ్ కాస్ట్ లైన్. సో ఈ రెండే కదా సేల్స్ లైన్, కాస్ట్ లైన్. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర ఏదైతే యాంగిల్ ఫార్మ్ చేస్తుందో ఈ యాంగిల్ నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. ఏంటి ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే, సపోజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది తక్కువగా ఉందనుకోండి, ఇలా ప్లాట్ గా ఉంది. సపోజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటే, సే డైరెక్ట్ గా సెల్లింగ్ ప్రైస్ నేను ఏం చేస్తానంటే 100 రూపీస్ తీసుకోండి. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇక్కడ చూడండి, ఈ కాస్ట్ లైన్ అండ్ సేల్స్ లైన్ కి ఇక్కడ ఇందాక ఫామ్ చేసినటువంటి యాంగిల్ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడేమో గ్రేటర్ యాంగిల్. సో యాంగిల్ ఫార్మ్డ్ అట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ సేల్స్ లైన్ అండ్ కాస్ట్ లైన్. ఆ యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇది అంటే, ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు గ్యాప్ బిట్వీన్ సేల్స్ అండ్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడేమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈ రెండింటి మధ్యలో యాంగిల్ చూస్తే చాలా తక్కువగా ఉంది, అంటే స్లోవర్ సైడ్ నుంచి ఇంక్రీజ్ అవుతూ ఉంది. అందువల్ల డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ అండ్ సేల్స్ ఉంది, కానీ సమ్ లోవర్ సైడ్ చాలా తక్కువగా ఉంది. అంటే లిమిటెడ్ ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి మాత్రమే మీకు స్కోప్ ఉంది. కానీ వన్స్ మీరు ఇది చూస్తే, యాంగిల్ ఫార్మ్డ్ అట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ సేల్స్ అండ్ కాస్ట్ అండ్ గ్రేటర్ యాంగిల్. సో ఎప్పుడైతే యాంగిల్ ఎక్కువగా ఉందో అప్పుడు చూస్తే ప్రాఫిట్స్ అండ్ కాస్ట్ కి గ్యాప్ ఎక్కువగా ఉంది, అంటే ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది బ్రేక్ ఈవెన్ చార్ట్ లో అలా డినోట్ చేయబడుతుంది. ద యాంగిల్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ బోత్ సేల్స్ లైన్ అండ్ కాస్ట్ లైన్. ఆ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. ఓకే, సో ఒకసారి టెక్స్ట్ బుక్ లో చూస్తూ లైన్స్ డ్రా చేయండి. మీరు నోట్బుక్ లో ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ తీసుకోండి. దీనిలో కూడా అంత నీట్గా ఏమి రాదండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ డ్రా చేయండి. ఎక్స్ యాక్సిస్ మీద యూనిట్స్ డినోట్ చేయండి, వై యాక్సిస్ మీద అమౌంట్ ఇన్ రూపీస్, నథింగ్ బట్ ఎయిదర్ ఇట్ ఈస్ కాస్ట్ ఆర్ రెవెన్యూ. అమౌంట్ ఇన్ రూపీస్ వై యాక్సిస్ లో తీసుకోండి, యూనిట్స్ ఎక్స్ యాక్సిస్ లో తీసుకోండి.
యూనిట్స్ ఎక్స్ యాక్సెస్ అండ్ అమౌంట్ ఇన్ రూపీస్ వై యాక్సెస్. సో ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ లైన్ డ్రా చేయండి. 0 నుంచి స్టార్ట్ అవ్వదు, కొంత ఇప్పుడు ఇక్కడ డ్రా చేశారు చూడండి ఫిక్స్డ్ కాస్ట్ లైన్, అలా మీరు కూడా డ్రా చేయండి. ఫిక్స్డ్ కాస్ట్ లైన్ డ్రా చేయండి, హారిజంటల్ గా ఉండాలి. సో 0 యూనిట్స్ దగ్గర ఎంత అయితే ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుందో మీ యొక్క లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఎంత పెరిగినా కూడా ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి హారిజంటల్ లైన్ డ్రా చేయండి ఫిక్స్డ్ కాస్ట్. దెన్ వేరియబుల్ కాస్ట్ లైన్ డ్రా చేయండి. ఇక్కడ లేదండి, మీరు డ్రా చేయండి వేరియబుల్ కాస్ట్ లైన్. 0 దగ్గర 0నే ఉంటుంది, గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు సేల్స్ లైన్ కనిపిస్తుంది కదా, సేమ్ ఇదే లెవెల్లో ఉండాలి, కానీ ఇలా తీసుకురండి, దాన్ని ఇలా తీయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా సేల్స్ లైన్ ఎక్కువగా ఉండేలా ఉండాలి. కాబట్టి ఈ కాస్ట్ లైన్ అనేది వేరియబుల్ కాస్ట్ లైన్ 0 నుంచి స్టార్ట్ చేసి ఇలా తీసుకురండి, 0 నుంచి ఇలా. డ్రా చేశారా? తర్వాత టోటల్ కాస్ట్ లైన్ ఫిక్స్డ్ కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది, ఎందుకంటే 0 లెవెల్ దగ్గర కూడా ఫిక్స్డ్ కాస్ట్ ఉంది కాబట్టి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి లైన్ ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోవాలి, ఎప్పుడు కూడా మీ యొక్క ఆల్రెడీ మీరు వేరియబుల్ కాస్ట్ లైన్ డ్రా చేశారు, ఈ టోటల్ కాస్ట్ లైన్ అనేది 0 నుంచి స్టార్ట్ అవ్వకుండా ఫిక్స్డ్ కాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు కూడా మీ యొక్క వేరియబుల్ కాస్ట్ లైన్ కన్నా హైయర్ సైడ్ ఉండాలండి. అలానే డ్రా చేయండి, వేరియబుల్ కాస్ట్ కన్నా హైయర్ సైడ్ ఉండేలాగా డ్రా చేయండి. దెన్ సేల్స్ లైన్ 0 నుంచి నెంబర్ ఆఫ్ యూనిట్స్ సేల్ చేయకపోతే ఏమీ ఉండదు. సో 0 నుంచి స్టార్ట్ చేయండి, ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి సేల్స్ లైన్. బట్ ఒకనొక పాయింట్ లో మీ యొక్క టోటల్ కాస్ట్ లైన్ ని ఇంటర్సెక్ట్ చేసి దానికన్నా ముందుకు వెళ్ళాలండి. సో అందువల్ల పైకి వస్తుంది, ఇలా డ్రా చేయండి సేల్స్ లైన్. ఇప్పుడు ఎక్కడైతే టోటల్ సేల్స్ లైన్ అండ్ వాటికి నేమ్స్ కూడా పెట్టండి ఇలానే సేమ్. ఎఫ్సి లైన్ వేరియబుల్ కాస్ట్ కి, విసి లైన్ టోటల్ కాస్ట్, టోటల్ సేల్స్ అలా పిలవండి. ఇలానే రాసుకోండి మీరు కూడా అక్కడ గ్రాఫ్ లో. సో టోటల్ సేల్స్ లైన్ అండ్ టోటల్ కాస్ట్ లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో అక్కడి నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక లైన్ డ్రా చేయండి అండ్ వై యాక్సిస్ మీదకి ఇంకొక లైన్ డ్రా చేయండి. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక లైన్ అండ్ వై యాక్సిస్ మీదకి ఇంకొక లైన్. డ్రా చేసి ఇక్కడ లైన్ డ్రా చేసిన తర్వాత ఈ పాయింట్ ని మార్క్ చేసి కింద రాయండి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ అని. ఈ పాయింట్ ని మార్క్ చేసి కింద ఇలా యారో మార్క్ పెట్టుకొని బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి వై యాక్సిస్ మీదకి లైన్ డ్రా చేశారు. ఈ పాయింట్ ని దీన్ని మార్క్ చేసి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్. దెన్ ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ కన్నా 0 నుంచి బ్రేక్ ఈవెన్ పాయింట్ వరకు ఉన్నవి వీటిని మొత్తాన్ని ఇలా బ్రాకెట్స్ తో మార్క్ చేసి లాసెస్ అని రాసుకోండి కింద. 0 నుంచి ఇక్కడ వరకు మార్క్ చేసి ఇవన్నీ కూడా లాసెస్, అంటే వీటన్నిటిని కింద మార్క్ చేసేసి ఇలా లాసెస్ అని రాసుకోండి. దెన్ మార్క్ బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటిన కాడ నుంచి మీ యొక్క టోటల్ సేల్స్ లైన్ కాస్ట్ లైన్ కన్నా అబవ్ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఈ సిచ్యువేషన్ అన్నిటిని ఇలా బ్రాకెట్స్ తో చేసి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని పిలవండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ.
and సో వీటిని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు లాసెస్ అని ఎందుకన్నారండి? లాసెస్ అని ఎందుకన్నారంటే ఇక్కడ మీరు చూస్తే ఈ ఈ పాయింట్ మొత్తము కూడా మీ యొక్క కాస్ట్ లైన్ అనేది సేల్స్ లైన్ కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి. సో ఇదేమో కాస్ట్ లైన్, ఇదేమో సేల్స్ లైన్. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ కన్నా ముందు మొత్తం కాస్ట్ లైన్ ఎక్కువగా ఉంది సేల్స్ లైన్ కన్నా, కాబట్టి ఈ ఈ గ్యాప్ అంతా కూడా లాసెస్, కాబట్టి ఇవన్నీ కూడా లాసెస్ వచ్చాయి. అండ్ వన్స్ బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటిన తర్వాత సేల్స్ లైన్ కాస్ట్ లైన్ కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ గ్యాప్ అంతా కూడా ప్రాఫిట్స్, కాబట్టి ఇవన్నీ కూడా ప్రాఫిట్ యూనిట్స్. దెన్ ఇక్కడ యాంగిల్ ఒకటి ఫామ్ చేయండి. టోటల్ సేల్స్ లైన్ అండ్ టోటల్ కాస్ట్ లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్షన్ పాయింట్ ఉందో ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర టీటా అని పిలవండి. యాంగిల్ టీటా. కాల్ ఇట్ యాజ్ టీటా. దానినే బ్రాకెట్ పెట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని రాసుకోండి. స్పెల్లింగ్ కూడా ఇదేనండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే, నెక్స్ట్ కింద హెడ్డింగ్ పెట్టండి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. హెడ్డింగ్ పెట్టండి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. రాస్తున్నారా అమ్మా? రాయట్లేదు ఎవరు? ఓకే, వెరీ గుడ్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. రండి. ద యాంగిల్ formed at the intersection of total sales line and total cost line. The angle formed at the intersection of total sales line and total cost line in a formal break-even chart. The angle formed at the intersection of total sales line and total cost line in a ఫార్మల్ బ్రేక్ ఈవెన్ చార్ట్. మరి ఫార్మల్ బ్రేక్ ఈవెన్ చార్ట్ అంటున్నారు ఏంటంటే, బ్రేక్ ఈవెన్ చార్ట్ అన్నారు మీరంటే నేను చెప్పిందంతా ఫార్మల్ బ్రేక్ ఈవెన్ చార్ట్. ఇది కాకుండా నాన్ లీనియర్ బ్రేక్ ఈవెన్ చార్ట్స్ ఏమన్నా ఉంటాయంటే ఉంటుంది. జస్ట్ చిన్న ఒక ఎగ్జాంపుల్ తో చెప్దాం అది కూడా. సో నో ప్రాబ్లం, ఇక్కడ రాసుకోండి. సేల్స్ లైన్ అండ్ టోటల్ కాస్ట్ లైన్ ఇన్ ఏ ఫార్మల్ బ్రేక్ ఈవెన్ చార్ట్ ఈజ్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. Is known as angle of incidence. The angle formed at the intersection of sales line and cost line in a formal break-even chart is known as angle of incidence. Next line lo, the angle of incidence is useful for the angle of incidence is useful for depicting growth rate in profit. Angle of incidence is useful in depicting growth rate in profit. సో ప్రాఫిట్ లో గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది అంటే క్యాలిక్యులేషన్ కి ఉపయోగపడదు, జస్ట్ డిపిక్ట్ చేస్తుంది. అంటే ఇలా ఉండబోతుంది అని చూపిస్తుంది అంతే. డిపిక్టింగ్ గ్రోత్ రేట్ ఇన్ ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ లైన్ లో రాయండి. ఇఫ్ ద యాంగిల్ ఈజ్ లార్జర్, the rate of growth of profit is higher. If the angle is larger, the rate of growth of profit is higher, and if the angle is lower, the rate of growth of profit is lower.
ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ లోవర్. సో ఇందాక మీరు చూశారు ఇక్కడ గ్యాప్ ఎంత, ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే గ్యాప్ బిట్వీన్ సేల్స్ అండ్ కాస్ట్ కూడా అంత ఉంటుంది, కాబట్టి ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తాయి. సో మీరు అదే రాస్తున్నారు. గ్రోత్ ఇన్ ప్రాఫిట్ ఎలా ఉండబోతుంది అంటే, ఇఫ్ ద యాంగిల్ ఈస్ గ్రేటర్ ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ఆల్సో హయ్యర్, అండ్ ఇఫ్ ద యాంగిల్ ఈజ్ లోవర్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ఆల్సో లోవర్. ఓకే, రాసారండి? దెన్ next, break even analysis. ఎన్నోదండి? ఎయిత్ అయిపోయింది కదా, 9th ఇప్పుడు 9 అయింది, 10th. బ్రేక్ ఈవెన్ ఎనాలిసిస్, దీనినే సివిపి అనాలిసిస్ అని కూడా అంటాం. నథింగ్ బట్ కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్. కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్, నథింగ్ బట్ క్వాంటిటీ, ప్రాఫిట్ అండ్ కాస్ట్ వాటి రేషియో అండి, అది వాటికి కంపారిజన్. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఆర్ సివిపి అనాలిసిస్, కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్. సో జనరల్ గా ఈ అనాలిసిస్ లో మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి మాత్రమే చెప్తారు. నేను పివి రేషియో కూడా డిస్కస్ చేద్దాం దీన్నే, అందువల్ల దీన్నే వీలైతే ఓఆర్ఆర్ సెన్సిటివిటీ అనాలిసిస్ అని కూడా అనండి. ఒకేసారి డిస్కస్ చేద్దాం అది కూడా. break even analysis or CVP analysis or sensitivity analysis. సో మీ పేజ్ మొత్తం ఒకటేమో సిచ్యువేషన్, తర్వాత పేజ్కి చివరిలో అంటే నథింగ్ బట్ 2 లైన్స్ రావాలి. ఇంపాక్ట్ ఆన్, ఫస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ రాసుకోండి. ఇంపాక్ట్ ఆన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫుల్ గా రాయండి. అండ్ ఇదేమో ఇంపాక్ట్ ఆన్ పివి రేషియో. సిచ్యువేషన్, ఇంపాక్ట్ ఆన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అండ్ ఇంపాక్ట్ ఆన్ పివి రేషియో. ఓకే, సో ఇది స్టార్ట్ చేసినా ఇప్పుడు ఏమి అవ్వదండి. ఇది ఒక 15 minutes అయినా 20 minutes అయినా టైం పడుతుంది, నో ప్రాబ్లం. సో ఇంకా ఇదేనండి థియరీ, ఇప్పుడు డిస్కస్ చేసేది ఇదే లాస్ట్. వన్స్ ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఒక 15 minutes పడుతుంది ఇదంతే. ఈ 15 minutes అయిపోయిన తర్వాత రేపటి క్లాస్ లో ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేద్దాం ఇమీడియట్లీగా. అండ్ ఇంకా మీకు దీనిలో చెప్పాల్సినటువంటి థియరీ ఏంటంటే, అబ్జార్ప్షన్ కాస్టింగ్ అండ్ మార్జినల్ కాస్టింగ్ కి డిఫరెన్సెస్ ఉంటాయండి. డిఫరెన్సెస్ బిట్వీన్ మార్జినల్ కాస్టింగ్, అబ్జార్ప్షన్ కాస్టింగ్ అండ్ కంప్లీట్ ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్స్ ఉంటాయి. అది ఒక క్లాస్ పడుతుంది. అది ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయబోతున్నామో మార్జినల్ కాస్టింగ్ లో అప్పుడు చెప్తాను. సో ఇక్కడ వరకు బేసిక్ థియరీ మీన్స్ మొత్తం టోటల్ థియరీ విచ్ ఇస్ కవర్డ్ బేసికలీ ఫ్రమ్ మార్జినల్ కాస్టింగ్. సో ఇది కంప్లీట్ అయిపోతుంది. రేపటి నుంచి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే అండి, మీరు క్లోజ్ చేసేయండి, నో ప్రాబ్లం ఈ రోజుకి, ఎందుకంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసినా కూడా అవ్వదు. సరే, ఓకే అండి, థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తున్నాను.